కంప్లైంట్లు 7వ తేదీ నుంచి మొదలయ్యాయి. 8 వచ్చేసరికి ప్రదర్శనలని ఆర్గనైజ్ చేశారు. ఇంకా ఆ దుర్భాషలు కానీ, వీధుల్లో వీళ్ళు దిష్టి బొమ్మలను దగ్ధం చేయడం కానీ, సాక్షి ఆఫీసుల మీదకి వెళ్ళడం కానీ, ఇంకా దాని అరాచకానికి పరాకాష్ఠగా కనపడుతుంది. అర్థం కాని విషయం, నిజంగా ఎవరైనా డెలిబరేట్ చేసినా కూడా, అంటే కావాలని ఎవరన్నా అనింటి నాది పొరపాటు అయిపోయిందంటే అక్కడికి వదిలేస్తారు. అలాంటిది ఎలాంటి ఉద్దేశము లేకుండా అనుకోకుండా జరిగిన దాని మీద అప్పుడే కూడా ఒక స్టేజ్ వరకు రియాక్ట్ అయ్యి, నిన్న కొమ్మినేని చెప్పిన దాంట్లో నేను కూడా చూశాను. అతను ఏ ఎక్స్టెంట్కి పోయాడంటే, నేను 18 ఏళ్ళుగా నేను ఇవి కండక్ట్ చేస్తున్నాను, చాలా డిగ్నిఫైడ్గా నిబద్ధతతో చేస్తుంటారని అందరూ అంటారు. నేను ఎక్కడ ఎవరిని ఎంకరేజ్ చేయను, భాష పరంగా కానీ మీరే పాత్ర చూడండి. ఇక్కడ కూడా వారించబోయాను. మేబీ ఇప్పుడు మీ స్టేట్మెంట్స్ చూస్తుంటే ఇంకా గట్టిగా చెప్పిండాల్సిందేమో, అది నాదే పొరపాటు అని ఓన్ కూడా చేసుకొని క్షమాపణలు కూడా కోరాను. ఏం కావాలి అంతకంటే నాకు అర్థం కావట్లా. ఎవరు మొండిగా ఏది ఇది మళ్ళీ చెప్తున్నా, ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ. దే ఆర్ నాట్ న్యాచురల్. సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు, అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే, దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. అంతా చేసి 3 రోజులుగా ఇది అయిన తర్వాత 7వ తేదీ అయ్యి నిన్నటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్, ఆయన కూడా మళ్ళీ ఇది పెట్టాడు, ఏది ఆ వీడియో పెట్టి కృష్ణరాజు కామెంట్స్ పెట్టి, మళ్ళీ తర్వాత పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్, ఆ తర్వాత ఆయన ట్వీట్. అంటే అంచెలంచెలుగా ఇంకా ఇది ఎంతకాలం దీన్ని లైవ్లో ఉంచాలా, ఎంతకాలం ఇదే రాష్ట్రాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యగా